సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్కి పడుకోవాలని చెప్తూ ఉంటాము. కానీ చాలామందికి ఎక్కువగా మా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి లెఫ్ట్ సైడ్కి పడుకొని వాళ్ళకి లెఫ్ట్కి పడుకుంటే కొంచెం ఇటువైపు అంతా కూడా పెయిన్ వస్తూ ఉంటుంది అండ్ రైట్ సైడ్కి పడుకోవాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో రైట్ సైడ్కి పడుకుంటే వీళ్ళకి ఆరాంగా ఉంటుంది. సో ఖచ్చితంగా రైట్ సైడ్కి పడుకుందాం, లెఫ్ట్ సైడ్కి అయితే ఏంటి రైట్ సైడ్ అవుతుంది, ఏదో ఒక సైడ్కి తిరిగితే సరిపోతుంది కదా అనేసి చాలామంది అయితే రైట్ సైడ్కి పడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఎందుకు చెప్తూ ఉంటామంటే మ్యాక్సిమం రైట్ సైడ్కి తిరిగి పడుకున్న వాళ్ళకంటే లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకున్న వాళ్ళలో బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట. సో రైట్ సైడ్కి తిరిగి పడుకున్న వాళ్ళకి కొంచెం బేబీ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. సో బేబీ గ్రోత్ బాగుండాలి అండ్ బేబీ యాక్టివ్గా మూమెంట్స్ ఇవ్వాలి. మూమెంట్స్ కూడా తక్కువగా ఇస్తూ ఉంటాయి రైట్ సైడ్ పడుకున్న వాళ్ళకి. సో ఎందుకంటే అక్కడ రైట్ సైడ్ మీరు పడుకున్నప్పుడు బేబీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్లో మనకి అక్కడ ప్లేస్ అనేది కరెక్ట్గా ఉండదన్నమాట. సో మీరు లెఫ్ట్ సైడ్కి పడుకుంటే బేబీ రైట్ సైడ్కి వచ్చి అక్కడ ప్లేస్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ బేబీ కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో అందుకే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన కాంచి అంటే బేబీ మూమెంట్స్ ఎప్పుడైతే ఇవ్వడం స్టార్ట్ చేస్తుందో అంటే 5వ నెల తర్వాత నుంచి మీరు లెఫ్ట్ సైడ్కి పడుకోవాలి. బేబీ మూమెంట్స్ ఇవ్వనని రోజులు ఎన్నో ప్రాబ్లం, బేబీ కదలికలు అనేవి తెలుస్తూ ఉన్నప్పుడు మీకు తక్కువ మూమెంట్స్ తెలుస్తున్నాయంటే మీరు స్లీపింగ్ పొజిషన్ అనేది కొంచెం చూసుకోవాలన్నమాట. ఎక్కువ రైట్ సైడ్కి పడుకున్న వాళ్ళకి మూమెంట్స్ అనేవి తక్కువ తెలుస్తూ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్కి పడుకున్న వాళ్ళకి మూమెంట్స్ బాగుంటాయి, అక్కడ వాళ్ళకి ప్లేస్ అనేది బాగుంటుంది, బేబీ ఎదుగుదలకు కూడా బాగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్కి పడుకోవడం వల్ల మనకి శ్వాసకు కూడా సంబంధించిన ఎలాంటి ఇబ్బంది రాదు. సో ఆయాసం అవుతూ ఉంటుంది, బ్రీత్ అనేది బేబీకి కూడా సరిగా అందదు. సో మీరు సరిగా బ్రీత్ తీసుకోకపోయినా అండ్ బేబీకి ఫ్రీగా మూమెంట్ ఇవ్వకపోయినా అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా అవ్వకపోయినా కానీ బేబీ గ్రోత్ అనేది సరిగా ఉండదు. సో అన్నీ మంచిగా ఉండాలి, బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి, బేబీ గ్రోత్ బాగుండాలి, బేబీకి బ్రీత్ అనేది సరిగా అందాలి అండ్ దాని తర్వాత బేబీ మూమెంట్ ఇవ్వడానికి బాగుండాలి అంటే మాత్రం బేబీ గ్రోత్ ఇవన్నీ కూడా బాగుంటేనే బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది. సో ఖచ్చితంగా మీ బిడ్డ ఎదుగుదల బాగుండాలి అండ్ బేబీ ఫ్రీగా మూమెంట్ ఇవ్వాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు లెఫ్ట్ సైడ్కి పడుకోవడమే చాలా మంచిది. కాకపోతే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఏం పడుకోక్కర్లేదు. మీరు 5వ నెల నుంచి లెఫ్ట్ సైడ్కి అంటే బిడ్డ కదలికలు ఎప్పుడైతే తెలుస్తూ ఉంటాయో అప్పటి నుంచి మీరు లెఫ్ట్కి పడుకోండి. అప్పుడు గ్రోత్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు బేబీని కంఫర్టబుల్గా ఎదిగేలాగా చేసుకోవచ్చు. రైట్ సైడ్కి పడుకుంటే కొంచెం గ్రోత్ తక్కువగా ఉంటుంది అండ్ బేబీ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వదు. దాని తర్వాత మీకు చాలామంది రైట్కి పడుకుంటే కంఫర్ట్గా ఉంటుంది అని అంటున్నారు, కానీ మీరు లెఫ్ట్కి పడుకొని పిల్లోస్ యూజ్ చేయండి. అంతగా ఇబ్బంది అవుతుంది, పెయిన్ఫుల్గా ఉంది అని అంటే మాత్రం మీరు స్లీపింగ్ పిల్లో అనేది బుక్ చేసుకోండి. సో ఆ స్లీపింగ్ పిల్లో అనేది రైట్ సైడ్కి లేదా లెఫ్ట్ సైడ్కి ఎటు పండుకున్నా కానీ మీకు కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకుంటుంది. సో ఎక్కువగా లెఫ్ట్ సైడ్కి పడుకునే వాళ్ళకి ఈ స్లీపింగ్ పిల్లో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా లెఫ్ట్కి పడుకుంటే నిద్ర పట్టట్లేదు, బ్యాక్ బోన్ పెయిన్గా ఉంది, ఒకవైపు లాగేసినట్టుగా ఉంది అనుకుంటే మాత్రం ఈ స్లీపింగ్ పిల్లోని ప్రెగ్నెన్సీ స్లీపింగ్ పిల్లో అని దొరుకుతుంది. అమెజాన్లో ఉంది, మీషోలో కూడా ఉంది. సో బుక్ చేసుకోండి. సో దానివల్ల మీకు కంఫర్టబుల్గా నిద్ర అనేది పడుతుంది. సో అంతగా ఇబ్బంది ఎక్కువగా ఉందనుకుంటే మాత్రం ఈ పిల్లో యూజ్ చేయొచ్చు, లేదంటే నార్మల్గా మన ఇంట్లో ఉన్న పిల్లోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో లెఫ్ట్కి పడుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా చాలామంది లెఫ్ట్కి పడుకోమని చెప్తూ ఉంటారు. రైట్కి పడుకుంటే కొంచెం ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తూ ఉంటాయి బిడ్డకి. సో మీకు కంఫర్ట్గా ఉంటుంది కానీ బిడ్డకు ఉండదు. సో అందుకే మీరు ఎక్కువగా లెఫ్ట్కి పడుకోండి అని నేను చెప్తూ ఉంటాను. సో దాని గురించి నిన్నటి వీడియోలో బాగా కామెంట్స్ వచ్చాయన్నమాట. సో దాని గురించే ఈరోజు చెప్దాము. వాళ్ళకందరికీ రిప్లై ఇచ్చాను, కానీ వీడియో షేర్ చేస్తే ఇంకొంతమందికి ఉన్న డౌట్ క్లియర్ అవుతుంది అనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.